సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వినయ్. 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా కొనిదెల పవన్ కళ్యాణ్ గారు సంచలనాత్మక నిర్ణయాలను అయితే తీసుకోవడం జరుగుతుంది. గతంలో పెన్షన్లను భారీ ఎత్తున పెంచగా 1వ తేదీ ఆదివారం కావడంతో 31వ తేదీన పెన్షన్లు పంపిణీ జరగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాల పట్ల అటు పెన్షన్దారులు, ఇటు ప్రభుత్వ ఉద్యోగులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు తన నియోజకవర్గంలోని ప్రతి ఒక్క పంచాయతీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని దగ్గరుండి సమీక్షిస్తున్నట్లు తెలుస్తుంది. ఎక్కడ చూస్తే ప్రజల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఒక పండుగ వాతావరణం ఉంది. అందరూ చాలా సంతోషంగా పెన్షన్లు తీసుకుంటూ చాలా ఆనందంగా తీసుకుంటున్నారు. పూర్తి డిజేబుల్ ఉండే మనిషి 15,000, తక్కువ డిజేబుల్ ఉండే వాళ్ళు 6,000 నుంచి 10,000 రూపాయలు. అదే కాకుండా విడో కానీ ఓల్డేజ్ పెన్షన్ కానీ 4,000 రూపాయలు ఇస్తుంటే చాలా సంతోషంగా తీసుకొని మాకు ప్రభుత్వం ఇంత మంచిగా గుర్తించి ప్రజలు మమ్మల్ని కాపాడుతూ మా ఆర్థిక సమస్యలు లేకుండా మాకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటే నేను ప్రత్యేకంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలని చెప్పి ప్రజలు ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తూ ఎంతో సంతోషంగా పెన్షన్లు తీసుకోవడం చాలా ఆనందదాయకం. తప్పకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోతే కూడా పెన్షన్లు సకాలంలో ఇచ్చి 1వ తేదీ కాకుండా 31వ తేదీ ఇచ్చి తన బాధ్యత చాటుకుంటున్న నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారిని తెలియజేస్తూ తప్పకుండా సంక్షేమ కార్యక్రమాలు కూడా తప్పకుండా ఒక పునాది వేస్తారు. సకాలంలో నిమ్మనపల్లి మండలం, మదనపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి